నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సో ఎలా ఉన్నారండి? నేనైతే ఇలా ఓపెన్గా చెట్ల మధ్యలో నేను ప్రాక్టీస్ని స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఎంతైతే అంత. ఇప్పుడు మనమైతే అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కాబట్టి మన చుట్టుపక్కల ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి. చిన్న చిన్న ప్లాంట్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు. చాలా లెస్ మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి. కాకపోతే ఆ పచ్చని చెట్లని చూస్తే మన మైండ్ సెట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. అందుకని మనం మన నేచర్తో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంట్లో కాకపోయినా ఇలా అవుట్డోర్ కూడా అప్పుడప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవాళ మనము ఆసనాస్ చేసే ముందు వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇలా సీటింగ్ పొజిషన్లో కూర్చొని రెండు చేతుల్ని ఇలా మోకాళ్ళ పైన పెడుతూ ఇన్హేల్ చేస్తూ కొంచెం వెనక్కి బెండ్ అయ్యి ఎక్సేల్ చేస్తూ కిందికి బెండ్ అవ్వండి. రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ పైకి రండి. టార్సో రొటేషన్స్ చేద్దాము క్లాక్ వైజ్. శ్వాసని వదులుతున్నప్పుడు కిందికి వెళ్ళండి. శ్వాస పీల్చుకునేటప్పుడు పైకి కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివర్స్. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు రెండు పామ్స్ని ఇలా ఫార్వర్డ్ పెడుతూ ఇన్హేల్ చేస్తూ మీ ఫింగర్ టిప్స్ని ఇలా షోల్డర్ పైన పెడుతూ మళ్ళీ ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయండి. ఈ మూమెంట్ చేయండి, ఎల్బో మూమెంట్. మన అప్పర్ ఆర్మ్ మాత్రం అక్కడే ఉంటుందండి. జస్ట్ మన లోవర్ ఆర్మ్ని మనం బెండ్ చేస్తున్నాము. చూడండి, కంటిన్యూ చేయండి. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ హెడ్ని సెంటర్లో పెట్టండి. ఎక్సేల్ చేస్తూ మీ కుడి చెవిని కుడి భుజం పైకి తేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్. ఇప్పుడు ఎడమ చెవిని ఎడమ భుజం పైకి తేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్. కంటిన్యూ చేయండి మూమెంట్ని. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయండి. మీ టోస్ని ఇలా క్రంచ్ చేయండి. చూడండి, ఈ కాళ్ళని ఇలా మనము క్రంచ్ చేస్తున్నాము. ఎక్స్టెండ్ చేయండి, స్ప్రెడ్ చేయండి. మళ్ళీ క్రంచ్, స్ప్రెడ్. ఈ మూమెంట్ని చేద్దాము. కంటిన్యూ. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము ఆసనాస్లోకి వెళ్దాము. మనము మొదటిగా చేయబోయే ఆసన పరిఘాసన, గేట్ పోజ్ అంటారు. దానికి మనము నీల్ డౌన్ పొజిషన్లోకి వస్తామండి. చూడండి ఎలా చేయాలో. మీరు ఇలా నీల్ డౌన్ పొజిషన్కి వచ్చిన తర్వాత కుడి కాళ్ళని కుడి వైపున ఇలా స్ట్రెచ్ చేయండి. కుడి చేతిని కుడి కాళ్ళ పైన పెడుతూ ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని లేపండి. ఎక్సేల్ చేస్తూ మనము కుడి వైపున ఇలా స్లైడ్ అవుతామండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి పరిఘాసన ఎలా చేయాలో. ఇది మనము ఆ ఆసనాలో హోల్డ్ చేయొచ్చు లేదా డైనమిక్ మూమెంట్ కూడా చేయొచ్చండి. నాతో పాటు మీరు చేయండి.
స్లోగా పైకి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఎడమ వైపున చేస్తాము. చూడండి, ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఈ హిప్ ఇలా ఉండొద్దండి. కాలు ఇలా ఉండటం వల్ల డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీ మోకాలు మీ హిప్ ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు కుడి చేతిని పైకని ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపున స్లైడ్ అవ్వండి. స్లోగా హ్యాండ్ని లెగ్ని రిలాక్స్ చేయండి. చూశారు కదండి, పరిఘాసన. మీ మోకాల నొప్పులు ఏమన్నా ఉంటే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. లేదా చాలా మంచి ఆసనాన్ని మనం స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి యాంకిల్ని, మన సైడ్ వేస్ట్ని, ఫ్యాట్ని కూడా చాలా బాగా రిడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా ఇంక్లూడ్ చేయండి. చమత్కారాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము ప్లాంక్ పొజిషన్ నుంచి వస్తామండి. ఒకసారి నన్ను చూడండి, తర్వాత మనం కలిసి చేద్దాము. ముందుగా ఇలా ఫలకాసనాలోకి వచ్చేసి మీ కుడి కాలని లేపండి. కుడి కాలని లేపి ఎడమ వైపున ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఇన్హేల్ చేస్తూ మనము మన హిప్ని పైకని, టార్సోని కూడా నేను ట్విస్ట్ చేస్తాను చూడండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ వైపున. చూశారు కదండి, చమత్కారాసన ఎలా చేయాలో నాతో పాటు మీరు కూడా చేయండి. మీరు ఎంతైతే అంత హిప్ని పుష్ చేయండి పైకి, ఇంకా టార్సోని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒకటి చిన్న టెక్నిక్ అండి. కాకపోతే ఈ వ్రిస్ట్ పెయిన్స్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేయండి, లేదా వ్రిస్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా చేయండి. సో చూశారు కదండి, చమత్కారాసన ఎలా చేయాలో చూపించాను. ఎక్కడెక్కడ స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తున్నారా? చేసుంటే మీకు ఇంకా బెనిఫిట్స్ వస్తాయండి. చూడండి, మీరు హిప్ పైకి అన్నప్పుడు ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది, హ్యాండ్స్ మీద వెయిట్ పెడుతున్నారా, ఎక్కడ స్ట్రెంథన్ అవుతుంది, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆసన పేరు ఉష్ట్రాసన. ఉష్ట్రాసన ఎలా చేయాలో చూపిస్తాను. మనం మళ్ళీ నీల్ డౌన్ పొజిషన్కి వస్తామండి. ఈసారి కొంచెం మోడిఫికేషన్తో చేద్దాము. మనం ముందుగా నీల్ డౌన్ పొజిషన్కి వస్తాము. అబ్జర్వ్ చేయండి. నేను ఇటువైపున తిరుగుతాను, చూడండి. సో మనము ఈ ఆసన చేసే ముందు దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. మనము ఇలా వెనక్కి పుష్ అవుతాం కాబట్టి అబ్డామినల్ని మనము స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యాట్ ఏమైనా అక్యుములేట్ అయితే పోతుందండి. ఇంకా మనము మన చెస్ట్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి రెస్పిరేటరీ డిసార్డర్స్ లైక్ ఆస్థమా,
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ ఆసన చాలా మంచిదండి. ఎందుకంటే చెస్ట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి, ఇంకెక్కువ బ్రీతింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేద్దాం. మనము ముందుగా నీల్ డౌన్ పొజిషన్కి వస్తాం. వచ్చిన తర్వాత ఈ మోకాల మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉండాలంటే ఈ షోల్డర్స్ లెవెల్లో మనము డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాము. పెట్టిన తర్వాత మనము 2 చేతుల్ని ఇలా క్లాస్ప్ చేస్తున్నామండి. దీన్ని ఎల్బోస్ని క్లాస్ప్ చేయడం అంటారు. మనము ఇలా క్లాస్ప్ చేసి పట్టుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ మనము మన హిప్ని ఫార్వర్డ్ చేస్తాము. ఈ హిప్ని ఇలా పుష్ చేస్తూ మనము టార్సోని వెనక్కి నెక్ రిలాక్స్గా పెడతామన్నమాట. చూడండి ఎలా చేయాలో. చూశారు కదండి ఎలా చేయాలో. మనము కలిసి చేద్దాము. బ్యాలెన్స్ అవ్వలేకపోతే మీరు ఇలా టక్ కూడా చేసుకోవచ్చండి. ఇలా చేయటం వల్ల కొంచెం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. లేదా మీరు యాంకిల్ని ఇలా రిలాక్స్ చేసి కూడా చేయండి. నాతో పాటు మీరు చేయండి. చూడండి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కాబట్టి ఇలా టచ్ చేసుకోండి. డైనమిక్ మూమెంట్స్ చేసినప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతుందండి. ఎందుకంటే మనము ఐస్ ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తాం కాబట్టి ఐస్ని ఓపెన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. వజ్రాసనాలో కూర్చోండి. సో చూసారు కదండి ఉస్ట్రాసన. ఈ ఆసన చేసేటప్పుడు ఐస్ని ఓపెన్ పెట్టుకోండి. ఇంకా డైనమిక్ మూవ్మెంట్ అవాయిడ్ చేయండి. పెద్దవాళ్ళు అయితే ఎక్కువసార్లు చేయడం వల్ల మీకు కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి కొద్దిసేపు హోల్డ్ చేసి శిశు ఆసనాలో రెస్ట్ చేయాలండి. కౌంటర్ పోజ్ మనము ఎక్కువగా బ్యాక్ బెండింగ్ చేసాం కాబట్టి కౌంటర్ పోజ్ కూడా ఇంపార్టెంట్ అండి. శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. ధనురాసన మనము ఫస్ట్గా ఇలా లైయింగ్ డౌన్ పొజిషన్లో ఉంటాము. ఉన్న తర్వాత మనము హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. తర్వాత మెల్లమెల్లగా రైట్ యాంకిల్ని రైట్ హ్యాండ్తో, లెఫ్ట్ యాంకిల్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ మీ చెస్ట్ని మీ కాళ్ళని కూడా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. చూసారు కదండి ధనురాసన. మీకు అబ్డామినల్ సర్జరీస్ ఏమన్నా అయితే అవాయిడ్ చేయండి. బ్యాక్ ఇంజురీస్ ఉంటే అవాయిడ్ చేయండి. లేదా ప్రతి ఒక్కరూ చేయొచ్చండి. చాలా మంచి ఆసన. మనము హెడ్ని ఓపెన్ చేస్తున్నాం, మనం చెస్ట్ని ఓపెన్ చేస్తున్నాం, నెక్ని రిలాక్స్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. ఈ ఆసన బ్యాక్ బెండింగ్ కేటగిరీలో కూడా వస్తుందండి. మనం ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి.
మెల్లగా కుడివైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. సో చూసారు కదండి, ఇవాళ ఆసనాలు వీలైన సమయాలలో వీలైనంత వరకు మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, ఏం లేదండి, మనం మన బాడీని చాలా సుఖం పెట్టేస్తున్నాం అనమాట. సుఖంగా కార్లో ఎక్కడం, ఎండ తగలకుండా మళ్ళీ వెళ్ళడం, లిఫ్ట్ ఎక్కేయడం, పైకి వెళ్ళిపోవడం, కూర్చోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ లిఫ్ట్ ఎక్కడం, మళ్ళీ రావడం, మళ్ళీ పడుకోవడం. మనం మన బాడీని కొంచెమైనా కష్టపెట్టాలండి. అందుకే వీలైనంత వరకు మనము ఇప్పుడు 2-3 ఫ్లోర్సే ఉన్నాయనుకోండి, స్టేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కండి. పెద్దవాళ్ళైనా పట్టుకొని మెల్లమెల్లగా ట్రై చేయండి. అలా చేయటం వల్ల మన కార్డియోవాస్కులర్ మజిల్స్ అంటారండి, హార్ట్కి చాలా మంచిది. కార్డియో ఎక్సర్సైజెస్ ఆర్ సో గుడ్ అనమాట. కాబట్టి ఈ చిన్న చిన్న థింగ్స్ని, ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నారు, కాలినడకతో వెళ్ళండి, ట్రై చేయండి, వెళ్ళి రాండి, మీరే చూస్తారు మీ ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. అమ్మ అలసిపోయాను అని అనుకోవద్దండి, కొంచెం కష్టపెట్టాలండి మన బాడీని. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్తే.